సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది అన్నారు హోంమంత్రి అనిత. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్స్ నిపుణులు వచ్చి పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో కూడా దర్యాప్తు చేస్తామన్నారు ఆమె. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై అన్ని స్థాయిల్లో దర్యాప్తు జరుగుతుంది అంటున్న హోంమంత్రి అనితతో మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫేస్ టు ఫేస్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తానని మంత్రి అనిత చెప్తున్నారు. అసలు దీనికి గల కారణాలు ఒకసారి మనం చూస్తే ఇక్కడ బ్యాటరీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎలాగా ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏంటి అనేది క్లియర్ గా జరిగింది. హోంమంత్రి అనిత కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాల్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో చెప్తారు. మేడం ఫైనల్ గా ఏం ఐడెంటిఫై చేశారు? యాక్చువల్ గా మనకి బేస్ మెయిన్ అంటే షార్ట్ సర్క్యూట్ అని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. ఆ షార్ట్ సర్క్యూట్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అదైతే ఇచ్చారు. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ కూడా ఎంక్వైరీ చేస్తాము. వరదరగా ఇది ఇంటెన్షనల్గా జరిగిందా యాక్సిడెంట్లుగా జరిగిందా. ఇన్ కేసు యాక్సిడెంట్లుగా జరిగితే ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఇన్ కేసు ఏదైనా ఇంటెన్షనాలిటీ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఆ కుట్ర కోణాన్ని కూడా బయటకు తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రైమరీగా ఇంటెన్షనల్ జరిగిందని ఇన్ఫర్మేషన్ హోమ్ డిపార్ట్మెంట్ ఏం లేదండి, ప్రస్తుతానికంతా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని వచ్చింది. అంటే ఏం చెప్పారండి ఇక్కడ తర్వాత సంబంధించి జాగ్రత్తలు? ఏం లేదు, జాగ్రత్తల గురించి కాదండి. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆడిట్ మేము కూడా చేసుకోవాలి. అంటే మొత్తం సచివాలయం అంతా కూడా ఫైర్కి సంబంధించి మనం రక్షణ ఉందా లేదా, లేకపోతే అలారమింగ్ సిస్టమ్స్ మోగుతున్నాయా లేదా, లేకపోతే స్ప్రింక్లర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే దీని మీద కూడా నేను ఫర్దర్ గా పోలీస్ ఎంక్వైరీతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అందుకే అంటున్నానండి. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అందుకే వేస్తా. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేసి ఎందుకు జరగలేదు, అసలు వాళ్ళు చూసుకునే బాధ్యత సిఆర్డీఏ మన ఫైర్ డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్తో జరగాలి. అది ఎందుకు జరగలేదు అన్నది కూడా నేను డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాను. ఇది హోంమంత్రి అభిప్రాయం. మొత్తానికి ఒకసారి కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తే కనుక హోంమంత్రి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వేస్తామని చెప్పినా కూడా బ్యాటరీలు అంటుకున్న పరిస్థితి. ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అవ్వడం, దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే టెక్నికల్ గా ఇక్కడ అలారం మోగలేదు అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసి ఎందుకు మోగలేదు, ఎందుకంటే సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఎప్పుడు సెక్రటరియట్ ముందుంటుంది, ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అందుకు భిన్నంగా ఉన్న వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా నిర్ణయం తీసుకుంటారు. హోంమంత్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా సేకరించి ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా హోంమంత్రి ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా ఎందుకు జరిగింది, బ్యాటరీలు అంటుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, అలారం ఎందుకు మోగలేదు, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ తాజా పరిస్థితి.